మహిళల వస్త్రధారణపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై ఇంత యుద్ధం ఎందుకు జరుగుతోంది? హీరోయిన్లను ఉద్దేశించి శివాజీ చేసిన వ్యాఖ్యలు మొత్తం మహిళా జాతినే కించపరిచేలా ఉన్నాయా? శివాజీని తప్పుబడుతూ నాగబాబు, ప్రకాష్ రాజ్ చేసిన వాదనల్లో మహిళా సాధికారత ఎంత ఉంది? తెర మీద గ్లామర్ ఒలకబోసే హీరోయిన్లు జనంలోకి అదే వస్త్రధారణతో రావడం ఎంతవరకు సురక్షితం? తొక్కిసలాట్లకు తావులేని దుస్తులు వేసుకోండని సాటి నటులకు శివాజీ చెప్పడం నేరమవుతుందా? వారి బట్టలు వారిష్టం అని స్త్రీలను ప్రమాదాల్లోకి నెట్టడం మహిళా సాధికారత ఎలా అవుతుంది? వస్త్రధారణ కూడా సంస్కృతి సంప్రదాయాలలో భాగమని అభినవ వీరేశలింగం పంతుళ్ళు గుర్తించరా? నాగరికతలో భాగంగా సౌకర్యవంతంగా మారిన దుస్తుల్ని ఫ్యాషన్ పేరుతో చీలికలు పేలికలు చేయొచ్చునా? క్రేజీ ఫ్యాన్స్ నుంచి హీరోలకే రక్షణ కరువైన ఈ రోజుల్లో హీరోయిన్లు మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం లేదా? ఒకప్పుడు స్త్రీలను ఎంతో హుందాగా చూపించిన సినిమాలే ఇవాళ బట్టలిప్పేసుకోవడాన్ని ఏమనాలి? సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లా డాక్టర్లు, న్యాయమూర్తులు నిక్కర్లు వేసుకుని ఆసుపత్రులకు, కోర్టులకు వస్తే ఎలా ఉంటుంది? మన రాజకీయాలలో ఉన్న ఒక మహిళా ప్రతినిధి కూడా చిట్టి పొట్టి దుస్తులతో ఎందుకు జనంలోకి రారో తెలీదా? నువ్వెవడివి చెప్పడానికి అని శివాజీని నిలదీస్తున్న పెద్దలు బౌన్సర్లుగా మారి హీరోయిన్లకు రక్షణ కల్పిస్తారా? గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని స్కూల్లో చెప్తున్న ఈ రోజుల్లో గ్లామర్ ఫీల్డ్లోని హీరోయిన్లకు ఆ జాగ్రత్తలు ఉండొద్దా? సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడం అంటే బీజేపీ సనాతనవాదాన్ని మోయడం ఎలా అవుతుంది? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈరోజు రాత్రి 8:30 గంటలకు